గ్రీన్లాండ్ ట్రంప్ ఎందుకు ఈ గ్రీన్లాండ్ ని కొనాలనుకుంటున్నారో తెలుసా? అసలు ఏముంది అంతలా గ్రీన్లాండ్ లో? స్నో ఐస్, జస్ట్ 50,000 పాపులేషన్, ఎక్కడ చూసినా ఫ్రీజర్ టెంపరేచర్. కానీ అదే ఒక బిజినెస్ లెన్సెస్ లో చూస్తే మార్క్ జుకర్బర్గ్, శామ్ ఆల్ట్మాన్, జెఫ్ బెజోస్, బిల్ గేట్స్ 2019 నుంచే గేమ్ ఆడడం స్టార్ట్ చేశారు. మనం ఇప్పుడు ఈ డాట్స్ ని ఒక్కసారి కనెక్ట్ చేద్దాం. 2019 లో ట్రంప్ జోక్ చేశాడు గ్రీన్లాండ్ ని బై చేద్దామని. ఇమీడియట్ గా 3 బిలియనర్స్ బిలియన్స్ ఇన్వెస్ట్ చేశారు అక్కడ మైనింగ్ కంపెనీస్ లో. 2025 లో ట్రంప్ సేమ్ జోక్, మళ్ళీ బిలియనియర్స్ మైనింగ్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేశారు. ఈ ప్యాటర్న్ చూస్తే వాళ్ళు జోక్ అనుకోలేరు, జస్ట్ దిస్ ఆ బిజినెస్ లాజిక్ ఎర్లీ. గ్రీన్లాండ్ 80% ఐస్ కదా అని చూస్తే అండర్ ద ఐస్ 25+ క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్, లిథియం, కాపర్, గ్రాఫైట్, ఈవీ బ్యాటరీస్, శాటిలైట్స్, సోలార్ గ్రిడ్స్, ఫ్యూచర్ ఎకనామీ బ్యాక్ బోన్. ఇప్పుడు రియల్ ట్విస్ట్, ఆర్టిక్ ఐస్ ఎవ్రీ 10 years కి అరౌండ్ 30% మెల్ట్ అవుతుంది. అంటే ఏంటి? న్యూ ట్రేడ్ రూట్స్ ఓపెన్ అవుతాయి. షిప్స్ 20-30% కాస్ట్ ని సేవ్ చేస్తాయి. గూడ్స్ అన్ని జస్ట్ వీక్స్ లో డెలివర్ అవుతాయి. ఇక్కడ టైమ్ ఈక్వల్ టు మనీ. గ్రీన్లాండ్ లొకేషన్ చూస్తే ఆర్టిక్ జోన్ గేట్, రష్యన్ సబ్మెరైన్స్ కి అట్లాంటిక్ ఎంట్రీ పాయింట్, యుఎస్ స్పేస్ బేస్ పిట్విక్ ఇక్కడే ఉంది ఫర్ మిసైల్ డిఫెన్స్. ఈ లొకేషన్ ప్రైజ్లెస్. చైనా కూడా బై చేస్తాను ఆఫర్ చేస్తుంది. ట్రంప్ అనౌన్స్ చేసే లోపు ఆల్రెడీ గేమ్ అయిపోయింది. అందుకే అనౌన్స్మెంట్ కన్నా క్యాపిటల్ మూవ్మెంట్స్ ఇంపార్టెంట్. ఫ్యూచర్ ని డిసైడ్ చేసేది స్పీచెస్ కాదు, బ్యాలెన్స్ షీట్స్. బిజినెస్ లో విన్నర్ ఎవరంటే సిగ్నల్స్ ఎర్లీగా చూసేవాడు. అందుకే ఈ గ్రీన్లాండ్ స్టోరీని మ్యాప్ లో కాదు, మనీ ట్రయల్ లో చూడాలి.